హలో ఫుడీస్, మన హైదరాబాద్ షాలిమార్ బర్గర్ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకెందుకు ఆ రెసిపీ చేద్దాం రండి. ఒక స్పూన్ బటర్ వేసాను, టొమాటో అనుకునేరు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ కలర్ లేదు నా దగ్గర. సో బటర్ కరిగిపోగానే అందులో ఇది యాడ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి షాలిమార్ బర్గర్ అనే ప్లేస్ చాలా తెలిసి ఉండాలి. క్యాప్సికమ్ హాఫ్ దాకా కుక్ అయినాక టొమాటోస్ వేసుకోవాలి. ఈ టొమాటోస్ ఉడికేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. షాలిమార్ టిఫిన్స్ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో ఇండియన్ స్టైల్ బర్గర్ తినాలనుకునే వాళ్ళకి కరెక్ట్ ప్లేస్. కొద్దిగా ఉపకారాలు యాడ్ చేసుకోవాలి. అదే అండి, ఉప్పు, కారం. ఎప్పుడన్నా బటర్లో కారం వేసి చూసారా? ఆ ఫ్లేవరు, ఆ కలరు, అసలు ఆ స్మెల్లే డిఫరెంట్. ఇవన్నీ చక్కగా కలిసిపోయినాయి అన్న తర్వాత కొద్దిగా చీజ్ వేసుకోవాలి. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటే 100% బెటర్. నార్మల్ చీజ్ అయినా పర్లేదన్నమాట. అది కాసేపు కలిపారంటే కనుక లైట్గా పిజ్జా లాగా తయారవుతుంది. నేను ఈ బర్గర్ 2015లో మా కొలీగ్స్తో పాటు ట్రై చేశాను. ఆల్మోస్ట్ పిజ్జా కుక్ అయినట్టు తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ బర్గర్కి పన్నీర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నేనైతే పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఒక పన్నీర్ ప్యాకెట్ కొనే ఖర్చుతో 9 లీటర్ల పాలు వస్తాయన్నమాట. పన్నీర్ ఎలా చేయాలో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా వీడియో పెడతాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పన్నీర్ని, కొద్దిగా కొత్తిమీరని దానిలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట. పన్నీర్ అనేది ఎక్కువసేపు కుక్ చేస్తే గట్టిగా అయిపోతుంది. అందుకని కాస్త సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే అడుగున జస్ట్ కొద్దిగా నీళ్లు ఎవాపరేట్ అయిపోతే చాలు. పన్నీర్లో మరి కొద్దిగా నీళ్లు ఉంటాయి కదా. జ్వరం వచ్చినప్పుడు బన్ ఇస్తారు కదా, అదే అండి బర్గర్ బన్ను. ఆ బన్నులు ఎలాగూ బయట అమ్ముతారనుకోండి, అదొకటి తెచ్చుకొని దాన్ని జాగ్రత్తగా 2 ముక్కలుగా సగానికి కట్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే 6 బన్నులు వచ్చినాయి. $4 అన్నమాట. అంటే దాదాపు 6 బన్నులు 200 రూపాయలు అయినాయి. ఆ 2 ముక్కలు చేసుకున్న బర్గర్ని 2 చెంపలు ఎర్రబడేలాగా కాల్చుకోవాలి. బర్గర్ మధ్యలో పెట్టే స్టఫింగ్ రెడీ అయిపోయింది అని తెలియాలంటే అడుగున నీళ్లు కనిపించకూడదన్నమాట. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి విడిగా ఒక కప్పులోకి తీసుకోవాలి. ప్యాన్లో లైట్గా బటర్ అంటుంటుంది కాబట్టి నేను కొద్దిగా బటర్ మాత్రమే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండోయ్. అదే షాలిమార్ బర్గర్ షాప్లో అయితే బటర్లో ముంచి లేపినంత పని చేస్తాడు. ఇప్పుడు ఈ ప్యాన్లోకి లైట్గా సాల్ట్, కారము అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మేకప్ చేసినట్టుగా పరుచుకోవాలి. ఆ తర్వాత మనం సగానికి కట్ చేసిన బర్గర్ ముక్కల్ని 2 వైపులా కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. అలా అని చెప్పి పెంకుల్లాగా గట్టిగా వచ్చేలాగా కాల్చేయకండి. బర్గర్ బన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బర్గర్ టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఆ కాల్చుకున్న బర్గర్ ముక్కల్ని తీసుకొని ఒక ముక్క పైన మనం తయారు చేసిన మిశ్రమాన్ని, అంటే ఆ స్టఫింగ్ని జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత రెండో ముక్కని దానిపైన ప్లేస్ చేయాలి. ఇప్పుడు దాన్ని పెనం మీద కానీ లేదా అవెన్లో కానీ జస్ట్ ఒక 1 మినిట్ వేడి చేసుకుంటే వేడివేడిగా పొగలుగా ఉంటుందన్నమాట. మన షాలిమార్ బర్గర్ రెడీ. టేస్ట్ మాత్రం సిమిలర్గానే వచ్చింది. ఏంటి ఇది షాలిమార్ బర్గరా అని అంటే మాత్రం నేనేం చేయలేను. వేరే దేశంలో బతికే వాళ్ళకి దొరికిందే మహాప్రసాదం అన్నమాట. మీకేం తెలుసు ఇండియాలో దొరికే ఫుడ్ విలువ? నన్ను అడగండి, చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామే. బాయ్ బాయ్.